హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం చూసేస్తుందో దిస్ ఈజ్ అక్షయ చైతన్య. సో పొద్దునే లేచాను. చాలా రోజులు 6కి లేచి ఎప్పుడూ కాలేజ్ అప్పుడు లేచాను గాయస్. ఇప్పుడు లేచా మళ్ళీ. సో ఎందుకు అనుకున్నారా, ఇవాళ నేను గుడికి వెళ్తున్నాను, వాడేపల్లి గుడికి. అది ఇక్కడి నుంచి ఒక 3 to 4 hours పట్టిద్ది. సో మార్నింగే లేచి స్టార్ట్ అవుదామని చెప్పి నేను 6కి అట్లా లేచాను. సో ఇక్కడి నుంచి వెళ్ళేసరికి మాకు 10-9 అట్లా అవుతుంది. సో తర్వాత రెడీ అయ్యాక మేము ముందు వస్తాం మళ్ళీ. బాయ్. హాయ్ గాయ్స్, మీకు మార్నింగ్ సన్ రైజ్ చూపిద్దామని వచ్చా. ఇంటివైపు కూడా కనపట్లేదు గాయ్స్. పట్టలేదని మీకోసం పైకి వచ్చి చూపిస్తున్నా. Wow. So hi guys, this is how I got ready. This is my outfit. సో ఇప్పటికీ చాలా అయిపోయింది. సో స్టార్ట్ అయిపోదాం. బాయ్. సో ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని ఆగాం. మార్నింగ్ లేచాం కాబట్టి ఏం తినలేదు, ఆకలేస్తుంది. మళ్ళీ ఎన్నింటి వరకు ఉండాలో తెలీదు కాబట్టి మేము ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఇక్కడ నేనైతే ఆనియన్ దోశ తీసుకున్నా. సో బ్రేక్ఫాస్ట్ చేశాక మేము స్టార్ట్ అయిపోయాం. అసలు ఇవాళ వీడియోలో చూడాల్సింది ఏంటంటే వాడేపల్లి ఎక్కడ ఉంటుంది, అసలు వాడేపల్లి ఎందుకు వెళ్తున్నారు అందరూ, ఈ మధ్య వాడేపల్లి అనేది ఎందుకు ఫేమస్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఎవరికైతే వాడేపల్లి తెలుసో ఓకే, బట్ తెలియని వారికి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, బట్ మిస్ అవ్వకుండా చూడండి. సో వాడేపల్లి అనేది కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో గోదావరి ఒడ్డున గ్రామం అన్నమాట. సో వాడేపల్లి రాజమండ్రి నుంచి అయితే 25 కిలోమీటర్లు ఉంది. నేను గుంటూరు నుంచి వెళ్తున్నా కాబట్టి గుంటూరు నుంచి అయితే 205 కిలోమీటర్లు ఉంది. అంటే 3-3.5 గంటలు అయితే పట్టిద్ది. వాడేపల్లి అంతకుముందు ఔడాపల్లి అని కూడా అనేవాళ్ళు అనమాట. వాడేపల్లి తిరుపతి, ద్వారక, తిరుమల తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన క్షేత్రం వాడేపల్లి. అసలు అందరు ఎందుకు వాడేపల్లికి వెళ్తున్నాడు? ఇక్కడ 7 శనివారాలు వస్తే మనకు అనుకున్న కోరికలను నెరవేరుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇక్కడ వాడేపల్లికి అయితే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంట. నేనైతే వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళైతే కలిశాను. వాళ్ళైతే 7 శనివారాల నుంచి వస్తున్నారనమాట. అంటే ఎర్లీ మార్నింగ్ 6:30 స్టార్ట్ అయితే ఇక్కడ 11:30కి అయితే రీచ్ అవుతారనమాట. అంటే వాళ్ళకైతే 5 hours అయితే పట్టిద్ది. సో అంటే ఎంత నమ్మకం ఉంటే వాళ్ళు వైజాగ్ నుంచి వాడేపల్లి వస్తున్నారంటే మీరే ఆలోచించుకోండి. నేనైతే ఇక్కడ వాడేపల్లి అయితే రీచ్ అయిపోయాను. వాడేపల్లి టెంపుల్లోకి వెళ్ళాక మనకైతే 7 రౌండ్లు వేయాలి. నాకు 7 రౌండ్లు అయితే 1 గంట అయితే పట్టింది. అంటే ఎంత రష్ ఉందో మీరే ఆలోచించుకోండి. తోసుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు, బట్ స్వామి కోసం చేయాలి కాబట్టి వెళ్ళాలి, చేయాలి, తప్పదు. సో తర్వాత అయితే రౌండ్లు అయిపోయినాయి. టికెట్ తీసుకున్నాం. మేమైతే 1000 రూపాయల టికెట్ తీసుకున్నాం అనమాట. 1000 రూపాయల టికెట్కి అయితే 2 వెళ్ళాలి. 200 టికెట్ కూడా ఉంటుంది, ఫ్రీ దర్శనం ఉంటుంది. ఇంకే టికెట్స్ ఉన్నాయేమో నాకైతే తెలీదు. మేమైతే 1000 రూపాయల టికెట్ తీసుకుని లోపలికి వెళ్తాం. నమ్ముతారో లేదండి, 1000 రూపాయల టికెట్ కూడా మాకు గంట పట్టింది. 200 టికెట్ వాళ్ళకి ఎంతసేపు పట్టిందో తెలియదు, కానీ 1000 రూపాయల టికెట్ వాళ్ళకి గంట పట్టింది. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ 1000 రూపాయల టికెట్ వాళ్ళే. అంటే అసలు ఎంత రష్ ఉందంటే శనివారమే ఇంత రష్ ఉంటుంది అనమాట. శనివారం అయితే 50,000 మంది 60,000 మంది అయితే వస్తారనమాట. అంటే వెంకటేశ్వర స్వామి కాబట్టి శనివారం ఇష్టం కాబట్టి సో శనివారం అయితే చాలామంది, మిగతా రోజులు వస్తే అంతేం రష్ ఉండదంట. సో మేమైతే లోపలికి వెళ్ళిపోయాం. ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ లోపలికి. ఫోన్స్ అన్నీ బయట పెట్టేసేయాలి, ఆర్ సైలెంట్లో పెట్టైనా తీసుకోవచ్చు, బట్ చెకింగ్ అయితే చేయరు. తర్వాత దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. స్వామివారు చాలా అంటే చాలా బాగున్నారు. ఇక్కడ స్వామి దర్శనం అయ్యాక ఇక్కడ ఇంకో పూజ అయితే జరుగుతుంది అనమాట. అది 1000 రూపాయల వాళ్ళకి జరుగుతుందని అన్నారు, బట్ నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు. వెళ్తే మీరు కనుక్కోండి. ఇక్కడ స్వామివారి పూజ జరిగింది. స్వామివారు అన్ని మంత్రాలు చదివి పూజ బాగా చేశారు. ఇక్కడ కూడా పూజ బాగా జరిగింది. పూజ అయిపోయాక మేము 4కో బయటకు వచ్చాక కూడా ఇంకా ప్రజలు ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ టైం అయితే 4 అయింది, ఇంకా ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు ప్రజలు. అంటే ఎన్ని ఊర్ల నుంచి వస్తున్నారో మీరే అనుకోండి. ఎంత నమ్మకం ఉంది ఈ స్వామివారికి, ఎంత పేరున్న స్వామి అయితే మీరే ఆలోచించుకోండి. తర్వాత మేమైతే రాజమండ్రి అయితే వెళ్తున్నాం. వాడేపల్లి నుంచి రాజమండ్రి అయితే వెళ్తున్నాం. సో మీకు ఇక్కడ చూసినట్టయితే ఎన్ని వెహికల్స్ ఉన్నాయో మీరే చూడండి. అంటే మేము మార్నింగ్ వచ్చినప్పుడు చాలా వెహికల్స్ ఉన్నాయి, మాకు పార్కింగ్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. అంటే ఎన్ని వెహికల్స్ ఉన్నాయో మీరే ఆలోచించుకోండి.
ఇప్పుడు టైం 4 అలా అయింది, అయినా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో మీరే చూడండి. తర్వాత మేము బయటకు వచ్చేసాం. చాలా నీరసంగా ఉంది, అంటే రౌండ్లు అన్నీ వేసేసరికి నీరసం అయితే వచ్చేసింది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు బ్రేక్ఫాస్ట్ తప్ప అని. ఇక్కడైతే మిక్చర్ అయితే తీసేసుకున్నాం. మిక్చర్ తీసుకున్నాక అయితే మేమైతే భీమవరం స్టార్ట్ అయ్యాం. భీమవరం వాడేపల్లి టు భీమవరం అయితే 1.5 hour అయితే పట్టిద్ది. అంటే భీమవరంలో కొంచెం రోడ్స్ అనేది బాగాలేదు, లేకపోతే ఫాస్ట్గానే వెళ్ళిపోతాం. సో కొంచెం రోడ్స్ బాగాలేదు కాబట్టి లేట్ అయితే అయింది మాకు. తర్వాత భీమవరం ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ మామూలు అమ్మవారి టెంపుల్ అనేది ఉందన్నమాట. మేము ఎప్పటి నుంచో వెళ్దామని ఉంది, కానీ కుదరలేదు వెళ్ళటానికి. ఎట్లాగోలా వాడేపల్లి వచ్చాం. వాడేపల్లి కొంచెం దగ్గరే కాబట్టి మామూలు అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళిపోయాం. దాని మధ్యలో ఒక శివుడు టెంపుల్ కూడా ఉందన్నమాట. ఆ శివుడు టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నాం. నేనైతే ఎక్కువ క్లిప్స్ తీయలేదు, కొంచెం క్లిప్స్ అయితే తీసాను, మీకు చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ శివుడు టెంపుల్కి అయితే వచ్చేసాం. శివుడు టెంపుల్కి వచ్చిన తర్వాత అక్కడ డెకరేషన్ అయితే చేస్తున్నారు. శివరాత్రి వస్తుంది కాబట్టి కొంచెం డెకరేషన్ అయితే చేస్తున్నారు, చూసేయండి మీరు కూడా. సో ఇక్కడైతే మేము మావులమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాం. రీసెంట్గా బ్రహ్మోత్సవాలు అయితే జరిగినాయి అంట. Jan 12th Feb 12th అయితే బ్రహ్మోత్సవాలు జరిగినాయి. అంటే ఎంత గ్రాండ్గా చేశారో మీకే కనిపిస్తుంది, చాలా గ్రాండ్గా చేశారు. సో ఒకటైతే చెప్తానండి, వాడేపల్లి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా అయితే ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. నమ్ముతారో లేదండి, అమ్మవారు చాలా అంటే చాలా బాగున్నారు. టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉందండి. మీకు ఎక్కువసేపు కూడా పట్టదు, 1 hour అయితే పట్టిద్దంటే. మీకు మ్యాప్స్లో మావులమ్మవారి టెంపుల్ భీమవరం అని నొక్కినా కూడా మీకు వచ్చేసిద్ది. ఈ టెంపుల్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి అండి, వాడేపల్లి వచ్చిన వాళ్ళైతే.